డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయంలో దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రాజకీయ అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇటీవల రాజ్యసభ సభ్యులను ఖరారు చేసినప్పుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబుని మంత్రివర్గంలోకి తీసుకున్నట్టుగా ప్రకటించారు. నాగబాబు ప్రమాణ స్వీకార తేదీని ఖరారు చేసేందుకు పవన్ కళ్యాణ్ చర్చించినట్టుగా తెలుస్తోంది. మంచి రోజులు చూసుకుని ఎప్పుడు ప్రమాణ స్వీకారానికి ఓకే అన్నా అప్పుడు గవర్నర్కి సమాచారం పంపుతాను అని చంద్రబాబు సూచించినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ప్రమాణ స్వీకారం చేసేందుకు నాగబాబు ఆసక్తిగా ఉన్నారట. ఇదే విషయం సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అప్పుడే ఖరారు చేద్దామని చంద్రబాబు కూడా అన్నారట. నాగబాబుకి రాజ్యసభ సీటు వస్తుందని అనుకున్నారు. రాజీనామాల వల్ల ఖాళీ అయిన 3 సీట్లలో ఒకటి జనసేనకి వస్తుంది అనుకున్నారు. కానీ రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరడంతో ఆయనకే సీట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక తాజా రాజకీయ అంశాలపైన కూటమి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల అంశంపైన ఇరువురు నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. వివాదాస్పద నాయకులను చేర్చుకుంటే అన్ని పార్టీల క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తున్నందున ఇప్పుడల్లా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే మంచిదని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారు వైసీపీకి రాజీనామా చేసి కొంతకాలం సైలెంట్ గా ఉన్న తర్వాత పార్టీలో చేరే అంశంపై చర్చించవచ్చని అనుకుంటున్నారు. అదే సమయంలో ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలోనూ ఇద్దరు నేతలు చర్చించినట్టుగా చెబుతున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా కలిసి పోటీ చేశారు. మంచి ఫలితాలు సాధించారు. వైసీపీ ఎన్నికల బహిష్కరణ చేయడంతో అన్ని దాదాపుగా ఏకగ్రీవమయ్యాయి. త్వరలో జరగనున్న సహకార సంఘాల ఎన్నికలు, అలాగే ఆ తర్వాత జరగనున్న పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాగే సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అనుకున్నట్టుగా తెలుస్తోంది.